సినిమా చూసే సమయంలో వెండితెరపై చాలా రకాల ఆదర్శప్రాయమైన స్నేహితులను వారి స్నేహాలను చూస్తుంటారు. కానీ అలాంటి స్నేహం మీ నిజ జీవితంలో కూడా ఉందా? సినిమాలలో మంచి స్నేహాలు, స్నేహితుల గురించి మాత్రమే కాకుండా చాలా ఈర్ష్య, అత్యాశ గల స్నేహితుల గురించి కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. అవునా? అలాంటి గుణాలను కలిగిన స్నేహితులకు దూరంగా ఉండటం లేదా వారితో జాగ్రత్తగా మసులుకోవటం మీకే మంచిది. ఇప్పుడు చెప్పబోయే 5 గుణాలు కలిగిన స్నేహితులకు దూరంగా ఉండటం మీకే మంచిది. ఫస్ట్, ఈర్ష్య కలిగిన స్నేహితుడు. ఇలాంటి స్నేహితుడు మీరు చేసే పనిలో ఎల్లప్పుడూ ఏదో ఒక తప్పును వెతకటానికి ప్రయత్నిస్తుంటాడు. అంతేకాకుండా ఎల్లప్పుడూ మీ వద్ద నుండి ఏదో ఒక దానిని ఆశిస్తూ దానిని పొందటానికి మీతో స్నేహం చేస్తాడు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి స్నేహం పైన చాలానే సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఇలాంటి స్నేహపూరిత సన్నివేశాలన్నీ స్కూల్ లేదా కాలేజీ జీవితాలలో కనబడతాయి. అవును, సినిమాలలో అధిక నటనతో ఈ సన్నివేశాలన్నీ చిత్రీకరిస్తారు. కానీ మన నిజ జీవితంలో కూడా ఇలాంటి స్నేహితులు ఉంటారు. వీరి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకే మంచిది. సెకండ్, మూర్ఖుడు. బాలీవుడ్లో మంచి కలెక్షన్స్లను వసూలు చేసిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా అందరికీ ఇష్టమైనదే. హాస్యం మరియు చుట్టూ అల్లుకున్న కథతో పాటుగా హీరో స్నేహితుడిగా చేసిన విశ్వాస పాత్ర కూడా చాలా మందికి ఇష్టమే. అవునా? మీరు కూడా అలాంటి స్నేహితుడు కావాలి అని అనుకుంటున్నారా? కానీ నిజ జీవితంలో నిజాయితీగా ఉండే స్నేహితుడు దొరకడం చాలా కష్టమే. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి తను సరే చెప్పటం అది నిజమైన స్నేహం కాదనే చెప్పాలి. ఎందుకంటే మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్న దానికి సహకారం లేదా అంగీకారం తెలిపినా కూడా అది నిజాయితీ గల స్నేహం అని చెప్పటం తప్పే. థర్డ్, బానిస. మీకు ఫ్యాషన్ సినిమాలో కంగనా రనౌత్ లాంటి స్నేహితులు ఉన్నారా? ఒకవేళ ఉంటే మీరు కూడా చెడు అలవాట్లకు బానిసయ్యే అవకాశం ఎక్కువ. వారి వల్ల మీరు కూడా డ్రగ్స్ వంటి అలవాట్లకు దగ్గర అయ్యి మీ విలువైన జీవితాన్ని చెడగొట్టుకున్న వారవుతారు. అలాంటి స్నేహితులకు దూరంగా ఉండటం ఎంతో శ్రేయస్కరం. స్నేహితులు మిమ్మల్ని అలాంటి చెడు అలవాట్లకు గురి చేస్తే వారు మీ స్నేహితులు కానట్లే. ఫోర్త్, పరాజితుడు. మీ ప్రియనేస్తం ఎప్పుడూ ప్రయత్నం చేయకుండా ఫలితాలను నిందించేవాడైతే మన స్నేహితులకు సహాయం చేస్తాం, చెయ్యాలి కూడా. కానీ కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ఎలాంటి ప్రయత్నం చేయక కాలం గడుపుతుంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. మీరు అలాంటి వారి పట్ల చూసి చూడనట్లు వ్యవహరించడం మంచిది. ఫిఫ్త్, డబ్బు కోసం స్నేహితులు. మీరు సినిమాల్లో చూసినట్లయితే కొంతమంది డబ్బు కోసం స్నేహితులుగా నటిస్తుంటారు. కొందరు మీతో సాన్నిహిత్యం వల్ల ఫ్రీగా బీర్లు మరియు మందు పార్టీలకు వచ్చే స్నేహితులు ఉంటారు. వారు ఎప్పుడు కూడా బిల్లును కట్టరు. అలాంటి వారు మీకు ఒక కనువిప్పు కావాలి. ఎందుకంటే వారు మీ దగ్గర డబ్బులు అయిపోతే ముఖం చాటేస్తారు. సరైన కారణం ఉండి బిల్లును కట్టలేని స్నేహితులు దీనిని వివరించి మీకు నిజమైన స్నేహితుడిగా ఎక్కువ కాలం ఉపయుక్తంగా ఉంటారు.